ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫెయిత్ పెంతికోస్ట్ మినిస్ట్రీస్ గుంటకల్ వారిచి ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నందు దేవుణ్ణి ఆరాధించుటకు ఇచ్చిన ధన్యత కొరకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రతికూల సమయంలో సంఘము శరీరరీతిగా దూరమైనను ఆత్మ సంబంధంగా ఏకాత్మ కలిగిన వారై ఆత్మ కలిగించు ఐక్యతతో మనమందరము ఏకీభవించి ఆరాధించెదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ఫెయిత్ పెంతెకోస్ట్ మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నందు ఆరాధన జరపడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థన చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక వారంలో పరిశుద్ధ ఆరాధనను ఈ విధంగా ఆన్లైన్ ద్వారా జరపడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో మీరు నడిపించండి. మా స్తుతుల మధ్య మీరు ఆసనుడై మా స్తుతులను ఆగ్రహించి మా ఆరాధనతో ప్రభా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఆద్యంత నుండి నడిపించి మీరొకరే మహిమాగంత ప్రభావం పొందుకొని ప్రభా వాక్యము చేత మమ్మల్ని బలపరిచి ఇప్పుడు ప్రతికూల సమయంలో అనుకూలంగా పరచడానికి సహాయం దయచేసి నీ రాకడకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు ఒక పాటను పాడి దేవుణ్ణి స్తుతించెదము. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఈ సమయమందు
42:1-2 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. కావున ఆ జీవము గల దేవుణ్ణి ఆరాధించెదము. హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నామయ్యా. ఇంతవరకు ప్రభా నీ నామాన్ని ప్రభా స్తుతించడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి ఇచ్చిన కృపను గురించి నీకు స్తోత్రము తండ్రి. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధానంలో ప్రభా నీ వైపు చూసి, ఆకాశ సింహాసనం వైపు చూసి నిన్ను ఆరాధిస్తున్న ప్రతి సేవకులను ప్రభా, ప్రతి ఒక్క విశ్వాసులను, ప్రతి ఒక్క నీ బిడ్డలను ప్రభా దృష్టించమయ్యా. పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేత, నీ అభిషేకం చేత సియోనులో నుండి ఒక ప్రత్యేకమైన అగ్ని అభిషేకం చేత నింపునుగాక. ప్రతి వేదన, ప్రతి బాధను తొలగించే దేవుడయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడు. మమ్మల్ని ప్రభా విసిరివేయక, మమ్మల్ని ప్రభా నీ సారెపైన ప్రభతని మమ్మల్ని ఉంచి నీ చిత్తానుసారమైన పాత్రగా మమ్మల్ని మలిచే దేవుడయ్యా, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున మా దోషములను, మా పాపములను క్షమించి మా ఆరాధనను ప్రభ మీరు ఆగ్రహించమని వేడుకుంటున్నాం రాజానికి స్తోత్రం. హల్లెలూయా. రికరబకుర బందుర నమఃశదురనకుర రిబాబకుర బందురు పుందుర నమఃశదురనకుర. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా. జ్యోతిర్మయుడైన దేవా, నా ప్రాణ ప్రియుడా ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నామయ్యా. నీకొకటే స్తుతి, ఘన, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, గ్లోరీ. హల్లెలూయా. ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపంబడి కృపను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. సర్వలోకము ఆయన ఎదుట మోకాలు ఉండాల్సిందే, ఆయన నామాన్ని హెచ్చించాల్సిందే. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధిద్దాం, దేవుని గణపరుద్దాం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆరాధిస్తాం. ఆయన పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మంచి దేవుడేట్టున్నాడు. ఉదయకాల సమయంలో మన ప్రాణ ఆత్మ దేహములు దేవునికి సమర్పించినట్లయితే ఇదిగో ఆయన చిత్తానుసారమైన పాత్రగా మనల్ని మంచి దేవుడేట్టున్నాడు. ఇదిగో వాడబడే పాత్రగా దేవుడు
వైపు మనం చేతులు ఎత్తి దేవుని ఆరాధించి దేవుని గణపరిచి మనం సమర్పించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. ఆమేన్. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆరాధిస్తామా దేవుని సన్నిధిలో. ఆయన పరలోకపు తండ్రి, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన త్రియేక దేవుడైతున్నాడు. ఆయన మనలో నివాసము చేసే దేవుడైతున్నాడు. కాబట్టి దేవుని ఆరాధించి దేవుని గణపరుస్తాం. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడదాం. సియోనుల నుండి ఒక ప్రత్యేకమైన అగ్ని అభిషేకం చేత నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. హల్లెలూయా, స్తోత్రం. కరబరకులబకులనమ శతులనకులమ తిరిగిడిగిడియమ శతులనకులమ. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా. శక్తి కలిగిన దేవ, వెనుకోబళ్ళు కూర్చిన దేవుడు, ప్రియేక దేవాన్ని ఆరాధిస్తున్నాం, నేను గణపరుస్తున్నామయ్యా. ఆరాధిస్తాం. జీసస్, గ్లోరీ. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంబూతుడా, నిన్ను నేనేమని ఆరాధించె. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంబూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంబూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. ఆమేన్, హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా
స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. ఓ యేసయ్యా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు ప్రభా నేను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన ధన్యత బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడు వరకు మనం అందరూ కూడా చక్కగా పాటలు పాడి దేవుని గణపరిచి ఆత్మలు ఆనందించి పరవశించిన ఈ సేవలో మన మధ్యలో దైవ సేవకుల ద్వారా ఒక దివ్యమైన వాక్కు మేము వినిపోతున్నాం. ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో మనం అందరము మన జీవితాలు సరి చేసుకుని బలపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన దాసుని ద్వారా మనతో మాట్లాడబోతుంది. అందరూ దయచేసి తల వచ్చి ప్రార్థన చేస్తుంది. దయగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన దేవాది దేవ ఎంతో ఆశ కలిగిన ఆయన మీ జీవము కలిగిన మాటల కొరకు నా తండ్రి ఎదురు చూస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన లో రిఖాల రిబాల షందారాలో రిబిలి రిఖోలో రిబాల షందారాలో తండ్రి మీ మాట ప్రభా బండ వంటి హృదయాన్ని ప్రభు శుద్ధితో కొట్టగలిగిన శక్తి కలిగిన మాటలను చెప్పినందుకే మీకు స్తోత్రము నా తండ్రి. ఈ దాసుడు మాట్లాడుతున్న ప్రతి మాటలో జీవాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆనాడు ఇదిగో ప్రభు నా తండ్రి నాయన అయ్యా మన తండ్రి వాక్కు పంపినైనా రోగిని ఎలాగైనా స్వస్థపరిచి ఈరోజు అనేక మంది నా తండ్రి భయముతో కలవరముతో నా తండ్రి అంత్య దినాల్లో బ్రతుకుతుండగానే నీ మాట జీవింపు చేయనట్లు నా తండ్రి మేము జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నామని ప్రభు నాయన, మేము దేవుని స్వస్థని దేవుని పిల్లలమని నా తండ్రి ఈ వాక్కు ద్వారా మరలా బలపరచబడి నా తండ్రి ఆత్మీయతలు దిగజారిపోడు తేజరిల్లినట్లు ప్రభు ఆత్మను నింపుడు గంతులమైనట్లు నా తండ్రి పరిశుద్ధాత్మ మీ దాసుని మరుగుపరుచుకొని నాతో మాతో మీరు మాట్లాడండి. మీ నామాన్ని మహింపరచుకోమని మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ ఛానల్లో ఫెయిత్ పెంతెకోస్తు మినిస్ట్రీస్ వారి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వారి ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం పాటల ద్వారాను ఆత్మ ఆరాధన ద్వారాను మన ప్రభు అయిన యేసయ్య నామాన్ని మహింపరిచాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవుని నామానికి స్తోత్రాలు. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, ధ్యానించబోయే ముందు ఈ రోజుల్లో అనేక మంది ప్రజల హృదయాలలో ఒక అలజడిని మనం చూస్తూ ఉన్నాం.
ఏమిటి అలజడి అంటే అనేక మంది హృదయాల్లో ఏదో తెలియని ఒక భయము, తెలియని ఒక భయము. డబ్బు ఉన్నా, మనకి ఆరోగ్యం ఉన్నా, మనకి ఏది ఉన్నా, ఎంతమంది ఉన్నా, సమస్తము ప్రజలు ఉన్నా కూడా, అన్ని ఉన్నా కూడా తెలియని భయము మనిషిని వెంటాడుతా ఉంది. ఏదో ఒక భయం, ఒక మనిషికి ఒక్కొక్క భయం, ఒక కుటుంబానికి ఒక భయం, ఒక ప్రాంతానికి ఒక భయం అన్నట్టుగా ఈనాడు అనేక మందిని ఈ భయము అలజడి చేస్తా ఉంది. చూడండి, సొంత ఇంటిలోనే ఒక్కరే ఎవరైనా ఉండాలి అంటే భయపడుతున్నారు. ఏమని చెప్తారో తెలుసా? వెనకాల ఏదో నీడలాగా వస్తా ఉందన్న అంటున్నారు. ఇది సొంత ఇంటిలో ఒక్కరే ఉండాలంటే భయపడుతున్నారు. చూడండి, అర్ధరాత్రి బయటికి రావాలంటే భయపడుతున్నారు. నా ప్రజలారా, ఈ మాటలు ఆలోచిస్తున్నా మీరు గమనించండి. ఒక 3 లక్షలు డబ్బులు తీసుకొని ఒక మనిషి ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడుతున్నాడు. తమ పిల్లల్ని ఎక్కడన్నా వదలాలంటే భయపడుతున్నాడు. ప్రపంచాన్నంతా ఈనాడు ఒక భయము అనేది నడిపిస్తా ఉందా? ఒక భయము చేత ప్రజలు బ్రతుకుతున్నారా? ఎందుకని మానవుడు ఈరోజు భయము చేత బ్రతుకుతూ జీవిస్తా ఉన్నాడు అని మనం చూడగలిగితే, చూడండి, యెషయా ప్రవచన పుస్తకం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసి చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చాలు రాజేష్. హల్లెలూయా. చూడండి, భయపడకము. ఈరోజు కారణం ఏంటి అంటే ప్రజలందరి హృదయాలలో, మనుషులందరి హృదయాల్లో ఒకటే ఒక వేదన. ఏమిటంటే భయము. ఏమిటంటే భయం. ఎవరిని కదిలించిన భయము, ఎవరిని మాట్లాడిన భయము, ఎవరితో ఉండాలి అని చూసినా కూడా ఒక భయం కనిపిస్తా ఉందండి ఇక్కడ. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకు భయపడుతున్నారు మీరు? నీ దేవుడును నేను ఉన్నాను కదా, నీ దేవుడును నేను ఉన్నాను కదా. ఒక చిన్న పిల్లవాడిని బయట విడిచినప్పుడు భయపడతాడు. అయితే ఎప్పుడైతే తండ్రిని చూస్తాడో, తండ్రి ఎదుట కనిపిస్తాడో, ఆ పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి ధైర్యం కలుగుతుందండి. ఎందుకు ధైర్యం అంటే, ఈనాడు చిన్నపిల్లలు తండ్రి చేయి పట్టుకుంటారు. తండ్రిని చూడగానే ఏదో తెలియని ఒక ధైర్యము, తండ్రిని చూడగానే ఒక ధైర్యము. అది ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా, అది చీకటైనా, పగులైనా, రాత్రైనా, ఎండైనా, వర్షమైనా, గాలైనా, ఎక్కడ ఉన్నా సరే చిన్నపిల్లలకి తండ్రిని చూడగానే ఒక ధైర్యము. అయితే ప్రభు అయిన యేసయ్య మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను ముందుగానే ఈ సంగతులు మీకు బోధించాను కదా, నేను ముందుగానే మీకు ఈ సంగతులను తెలియచేశాను కదా, మీకు మరుగై నేనేమి చేయలేదు కదా. మరి ఎందుకు ఈరోజు ప్రపంచం అంతా ఒకటే భయము, 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 భయము? ఏ ఇంటికెళ్ళిన భయం. ఎందుకని మీరు భయపడుతున్నారు అని మనం ధ్యానించగలిగితే, మనం ఆలోచన చేయగలిగితే, నా పిల్లలారా, దేవుడు చెప్తున్న మాట, నీ దేవుడునైన నేనున్నాను కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు? ఎందుకు ఎక్కువగా కృంగిపోతా ఉన్నారు? ఆ భయాన్ని తీసివేయండి. ఆ భయాన్ని మీ హృదయంలో ఉంటే తీసివేయండి. ఎప్పుడైతే మీలో ఉన్న భయాన్ని తీసేస్తారో, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను. నీ భయాన్ని తీసివే, నేను నీకు సహాయం చేస్తాను. నా సహోదరులారా, ఒక డాక్టర్ గారు ఒక 1 నెల రోజులు ఈ కరోనా పేషెంట్ చూసి తన అపార్ట్మెంట్కి వస్తే, చాలా సార్లు మనం చూసి విన్నవి ఏంటంటే, వాళ్ళకి ఏదో పూలు చల్లి వాళ్ళని ఏదో సన్మానించారని మనం చూసాం. అయితే ఒక చోట ఓ డాక్టర్ గారు కరోనా పేషెంట్ చూసి వస్తే అపార్ట్మెంట్ కి, అక్కడ ప్రజలందరూ ఆయన్ని ఏమి చెయ్యాలా అని చూస్తా ఉన్నారు. ఏమి చెయ్యాలంటే రాళ్ళు తీసుకొని కొట్టాలా, భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, 1 నెల రోజులు ఈ డాక్టర్ గారు హాస్పిటల్లో కరోనా పేషెంట్ల మధ్య ఉన్నారు కదా.
కరోనా పేషెంట్లతోనే ఈయన జీవించాడు కదా, మరి నెల రోజుల తర్వాత ఇప్పుడు ఈయనకి కరోనా లేదని మనకి ఏంటి గ్యారంటీ? మనుషులందరూ భయపడుతూ ఉన్నారు. అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరు, జనులందరూ భయపడుతున్నారు. దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే, ఇశ్రాయేలు ప్రజలు ఫరో రాజుకి భయపడి మోషే అహరోనులను రాళ్లతో కొట్టి చంపాలని చూశారండి. రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూసిన పరిస్థితులు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, మనుషులు ఏ విధము చేతనైనను భయము చేతనే బ్రతుకుతున్నారు, భయము చేతనే తింటున్నారు, భయము చేతనే బయటకు వెళుతున్నారు, భయము చేతనే వస్తున్నారు, భయము చేతనే. ఈ భయము అనేది లేకుండా ఏ పని ఒక నరుడు ఈరోజు చేయట్లేదండి. అంటే చూడండి, దేవుడు అందుకేనేమో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో సెలవిస్తున్న మాట మరి హృదయ అంతరంగలెరిగిన దేవునికి మాత్రమే తెలియాలి. అందుకేనేమో ప్రభు అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ నింద అయినా, ఏ ఇబ్బంది అయినా దేవుని దాటి మీ దగ్గరికి రావాలి కదా. మీరెందుకు ఈ విధంగా జీవిస్తా ఉన్నారని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. అయితే చూడండి, భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. ఏంటంటే, నాకు పుట్టిస్తున్న భయములన్నిటినీ కొట్టివేయము, నాకు కలిగి ఉన్న భయములన్నిటిలో నుండి నన్ను తప్పించండి అయ్యా అంటున్నాడండి. నాకు కలిగి ఉన్న భయాలు, ఒక మనిషిని భయము, చూడండి, ఇంతకు ముందు మనుషులంటే భయపడే వాళ్ళు, ఇంతకు ముందు ఏదో అంటే భయం వేసేది. కానీ ఈ రోజు మానవుడు ఏం చేస్తున్నాడంటే, తనకు చుట్టూ భయము చేత నింపబడి ఉన్నాడు. తన చుట్టూ ఏ విధంగా ఒక కంచెను ఒక పొలానికి వేసినట్టుగా, ఒక మనిషికి, ఒక ఇంటికి ఒక కాంపౌండ్ గోడను కట్టినట్టుగా ఈ రోజు మనిషి చుట్టూ భయము. అయితే ఈ దావీదు అంటున్నాడు, భక్తుడైన దావీదు, నాకు కలుగుతున్న ఈ భయాలన్నిటిని మీరు తీసివేయండి అయ్యా, ఈ భయాలన్నిటినీ నన్ను కొట్టివేయండి, ఈ భయాలన్నిటి నుండి అయ్యా పక్కకి నన్ను నడిపించండి అయ్యా అని ఏదో ఆశతో దేవుని వైపు చూసి ఈయన బ్రతుములాడుతూ ఉన్నాడండి. ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న నా హృదయంలో కూడా అనేక మంది ఈ రోజు మనం ఉంటా ఉన్నామే, కానీ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాము. నీ గుండెల్లో ఆ ధైర్యాన్ని నువ్వు కోల్పోయావు. నీ గుండెల మీద చెయ్యి వేసుకో. మరి నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ కావచ్చు, నువ్వు పోలీస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నువ్వు ఏ వ్యక్తివైనా సరే, ఈ మాటలు వింటూ ఉన్నా, నీలో ఏ టాలెంట్ ఉన్నా, నువ్వు ఎంతటి హోదాలో ఉన్నా సరే, ఈ రోజు నీ గుండెల్లో ధైర్యం లేదు. కారణం ఏమిటి? ఎందుకని ఈ రోజు ప్రపంచం అంతా వణికిపోతా ఉంది? నీ దేవుడు లేడా? నువ్వు ఆరాధిస్తుండేది నరులను కాదు కదా, నువ్వు ఆరాధిస్తుండేది ఏదో కాదు కదా. నువ్వు మాట్లాడే దేవుణ్ణి, నీ మాట వినే దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్తను నువ్వు అంగీకరించావు, నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయనకు ఒక పేరు ఏమని? ఆయన పూజనీయుడు, చేతులెత్తి దండం పెట్టడుకు అర్హుడు. నేను ప్రకటిస్తున్న యేసు. అయితే మరి ఎందుకు ఈనాడు భయపడుతున్నారు? దేవుణ్ణి మర్చిపోయారు, కానీ దేవుని కృపను మర్చిపోయారు. నిన్ను సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయావు. కానీ ఈనాడు ఏదో చిన్న ఇబ్బంది కలిగితే, సమస్య వస్తే ఈనాడు ప్రజలందరూ భయపడుతూ ఉన్నారండి. కారణం ఏంటంటే, ప్రాణం పోతుందని ఒక భయం. అయితే దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని. మీరు నమ్మగలిగితే, మీ గుండెల్లో విశ్వాసం కలిగితే చూడండి ఒక మాట, యెషయా ప్రవచన పుస్తకం 51వ అధ్యాయం 7వ వచనం. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా. మనుషులు పెట్టే నిందకు భయపడకుడి. నా సహోదరులారా, ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు నింద వేస్తారు మీ మీద, అయితే భయపడద్దు.
మనుషులు మీ మీద నిందలు వేస్తున్నారు, భయపడద్దు. ఏమని నింద? ఏదో ఒక నింద, ఏదో ఒక నీ మీద నీకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నిన్ను ఏదో ఒక కోణంలో నిన్ను దూషించాలని, ఏదో ఒక నింద నీ మీద వేయాలని మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకండి అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకు ఈరోజు మనుషులు భయపడుతున్నారంటే నింద. చూడండి, ఏదైనా ఒక రోగం వచ్చిందంటే ఒక నింద, వారికి వచ్చింది వీరికి వచ్చింది అన్నట్టుగా ఒక నింద. ఈనాడు అనేక మంది తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఒక నిందను భరిస్తున్నారు. అనేక మంది పిల్లల మాట వెనుక తల్లిదండ్రుల గుండెల మీద ఒక నింద. ఈనాడు అనేక మంది తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు ఒక నింద కలిగి ఉన్న సమయం, పరిస్థితులు. అయితే మనుషుల ద్వారానే మనుషులకి నిందలు కలుగుతున్న పరిస్థితులు. ఈరోజు అనేక సంఘాల్లో విశ్వాసుల ద్వారా సేవకుడికి నింద, అనేక మంది సేవకుల ద్వారా విశ్వాసులకి నింద పడుతున్న సమయాలు. నా సహోదరులారా, నీ ద్వారా ఎప్పుడైతే నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులకు కానీ, నీ ద్వారా ఎప్పుడైతే నీ సంఘ కాపరికి కానీ నింద వేశావో, దాని పరిస్థితి, దాని ప్రభావము ఈ భూమి మీద మనం అనుభవిస్తాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ నిందకి ఎందుకు మీరు భయపడుతున్నారు? మనుషులు వేసే నిందకి ఎందుకు మీరు జడిస్తున్నారు? మీరు ఎందుకు కృంగిపోతున్నారు? ఈ నిందలు కొంతకాలమే, కొద్ది రోజులే కదా. దేవాది దేవుడైన యేసయ్యని సహితము విడిచిపెట్టలేదు అపవాది అయిన సాతాను. ప్రభు అనేక కార్యాలు చేస్తూ, అనేక మేళ్లు చేస్తూ, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతూ ఉన్నప్పుడు ప్రభుని సహితం విడిచిపెట్టలేదు అపవాది. ఒక నింద వేశాడు. ఈ రోజు నీ జీవితంలో ఒక నింద రాకూడదా? ఈ రోజు నీ మీద ఒక నింద పడకూడదా? ఈ రోజు నువ్వు ఒక నింద ద్వారా నువ్వు దేవుని మార్గంలో వెళ్ళకూడదా? అయితే చాలా మంది అనుకుంటున్న పరిస్థితులు ఏంటంటే, ఎంత కాలం నుంచి ఇలా ఉన్నాను, అయినా సరే ఏంటి నాకు ఈ నిందలు? ఏంటి కన్న పిల్లల ద్వారా నిందన, కట్టుకున్న భర్త ద్వారా నిందన, కట్టుకున్న భార్య ద్వారా నిందన, తల్లిదండ్రుల ద్వారా నిందల, సహోదరుల ద్వారా నిందల. సహోదరుడా, ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, ఒకసారి గమనించండి. మీరు ఏ విషయాల్లో అయితే నిందపడ్డారో, ఏ విషయాల్లో అయితే అవమానం పడ్డారో, ఏ విషయాల్లో అయితే బాధపడుతున్నారో, నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీతో చెప్తున్న మాట, మీ నిందకు నేను ప్రతిఫలం ఇస్తాను, మీ నిందకు తగిన కృపను నేను అనుగ్రహిస్తాను. అయితే మీరు భయపడవద్దు, నిందను చూసి భయపడద్దు. మీరు ఎప్పుడైతే భయపడతారో మీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు, పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. అందుకని భయపడవద్దు అంటున్నారు. చూడండి, ప్రభు అయిన యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు ప్రభుకి ఇచ్చిన నింద ఏంటంటే, ఈయన దయ్యాలకు అధిపతి అని. ప్రభుకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, ఈయన మోసగాడని. ప్రభుకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, అనేక మందిని ఏదేదో చేస్తున్నాడని. అయితే నా సహోదరులారా, దేవాది దేవుడికే కలిగి ఉండగా ఈ నింద నీకు నాకు నిందలు రాకూడదా? ఈ మాటలు ఆలకిస్తున్నా నా దేవుని పిల్లలారా, మన జీవితంలో నింద పడకూడదా? అనేక మంది తప్పు చేయకుండా కూడా నిందపడ్డవారు ఉన్నారు, తప్పు చేసిన వారు నిందపడ్డని వారు ఉన్నారు. ఏ తప్పు చేయని నీవు నిందను భరించలేవా? ఏ తప్పు చేయలేని నీ జీవితంలో ఇది అనుభవించలేవా? అయితే దేవుడు చెప్తున్న మాట, మీ నిందకు భయపడకుడి, మీ నిందకు జడేయకుడి. హల్లెలూయా. అందుకని ఈ సమయంలో చూడండి, ఎంత చేసినా ఏం చేసినా దైవజనులైన యేసన్న గారు గుంటూరు ప్రాంతంలో గోరంట్లలో సేవ చేస్తున్నప్పుడు శనివారం పరిశుద్ధాత్మ కూడిక జరిగించేటప్పుడు అనేక మంది సహోదరులు, అనేక మంది తల్లులు ఆ మందిరానికి ప్రార్థనకి శనివారం రాత్రి వెళితే ఆ ప్రాంతంలో ఈనాడు పేపర్ లో హెడ్లైన్ లో ఒకటి వేసేటండి. ఏమనేసారు? అమ్మాయిలని ఎక్కడికో ఈయన తీసుకెళ్లి అమ్ముతున్నాడు, ఎక్కడికో పంపిస్తున్నాడని. అయితే భయంకరమైన నింద వేశారు. మందిరం ఉండకూడదు, ఇన్ని ఇక్కడ నుండి ఏ విధము చేతనైనా తొలగించాలని దైవజనులైన యేసన్న గారి మీద గొప్ప నింద వేశారు. అయితే ఆయన భయపడలా. మనుషులు వేస్తున్న నిందకు ఆయన జడలేదు, ఆయన భయపడలేదు, బాధపడలేదు. కారణం ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను మనుషులు చూసి ఈ పరిచయకు రాలేదు, మనుషులు బట్టి నేను ఈ పరిచయలో నిలవలేదు అన్నట్టుగా దేవాది దేవుడు చెప్పిన మాట, దేవాది దేవుడు ఆయన పిలిచిన పిలుపు, అది తన హృదయంలో ఉంచుకొని మనుషులు పెడుతున్న నిందకు భయపడకుండా ధైర్యంగా ఉన్నాడండి. లేమల్ల
ప్రాంతముల మందిరం పడిపోయినప్పుడు కూడా ఆ దైవజనుడు ఓపిక కలిసి కూర్చున్నాడు. వచ్చిన వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. చనిపోయాడేమో, చచ్చిపోయాడేమో, ఇంకా సేవ జరగదు, దేవుడు ఎందుకు ఇలా జరుగుతుంది, మందిరం పడిపోతుంది అంటూ రకరకాలుగా ఎక్కడికి వెళ్ళిన నిందలు పడ్డారే కానీ ఆ నిందల్లో పొరపాటును కూడా చెడియలేదు, పొరపాటును కూడా చలించలేదు. ఆ చలనం చూడండి, పొరపాటును కూడా ఆయన చెడియలేదు. దుర్వార్తను చూసి తన మీదకి వస్తున్న నిందలు బట్టి పొరపాటును కూడా దిగులు పడట్లేదంటండి. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, ఈ రోజు అనేక మంది జీవితాల్లో నింద కలిగి ఉండొచ్చు, అనేక మంది జీవితాలకు నింద రావచ్చు, అవమానం కలగొచ్చు. అయితే నా దేవుడు చెప్తున్న మాట, మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి, నువ్వు కృంగిపోవద్దు. కారణం ఏంటంటే నీ దేవుడినైన యెహోవాను నేనున్నాను కదా, నీ దేవుడును నేనున్నాను కదా, మరి నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రతి విధమైన భయాన్ని తీసివేయాలని, ప్రతి విధమైన ఆ భయాన్ని తొలగించాలని నా సహోదరులారా, ఈ భయం అన్న పదము వచ్చేది ఎక్కడి నుంచి తెలుసా? సాతాను యుద్ధం నుంచి. ఈ భయం ఎక్కడి నుండి పుడుతుందయ్యా అంటే అపవాది యొద్ద నుంచి వస్తుంది ఈ భయము. దేవుడు అంటాడు, ధైర్యం కలిగి ఉండని, నీకు తోడై ఉన్నాను, నేను సహాయం చేస్తానంటున్నాడు. అపవాది అంటాడు, నీ వల్ల కాదు, నీ జీవితం ఇంతే, ఇంకా నువ్వేమి చేయలేవు, నీ పిల్లలు నీ మాట వినరు, నీ సంసారం ఇంతే, నువ్వు చేస్తున్నది ఇంతే అని అపవాది ఏమో భయాన్ని కలిగి చేసి నిన్ను తాకాలని, నానాటికి నిన్ను అణిచివేయాలని చూస్తుంటూ ఉండగా దేవుడు చెప్తున్న మాట, భయపడకమని నీకు సహాయం చేస్తాను. నువ్వు విశ్వసించగలిగితే సహోదరుడా, ఈ మాటలు వింటున్న నా తల్లిదండ్రులారా, మీరు ఎప్పుడైతే విశ్వసించగలిగితే, మీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే నా దేవుడు ఉన్నాడు నాకేంటి అని అనుకోనగలిగితే, నా దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. చూడండి 112వ కీర్తన 7-8 వచనాలు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనసు స్థిరంగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, చూడండి, దుర్వార్తకు జడియడంట, తన శత్రువుల విషయమై తను భయపడ్డు. నీ శత్రువు ఎవరు ఈనాడు? నీ శత్రువు ఈనాడు సైతాను, మన శత్రువు ఈనాడు అపవాది. అయితే వాడికి భయపడకు. వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఏమి చేయలేక కొంతమంది మనుషుల ద్వారా నేను ఏదో చేయాలని చూస్తాడు, తోటి వారి ద్వారా ఏదో చెయ్యాలని చూస్తాడు, ఇంట్లో వాళ్ళ ద్వారా ఏదో చెయ్యాలని చూస్తాడు, ఏదో చెయ్యాలని మనుషులు వాడుకుంటూ ఉండగా, అందుకనే నువ్వు భయపడకు, నువ్వు దుర్వార్తకు నీ మీద నింద అనేది ఒక దుర్వార్త, నీ మీద ఒక నింద వేయడం అనేది ఒక దుర్వార్త. నీ హృదయాన్ని చూస్తూ ఉన్న దేవునికి తెలుసు, నీకు తెలుసు, ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం. అయితే నువ్వు దేవునికి భయపడినందున, నువ్వు దేవునికి భయపడి జీవిస్తున్నందున నువ్వు దుర్వార్తకు చేయలేదు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎప్పుడైతే నువ్వు నిందకు భయపడవో ఆయన సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను. అయితే నీ మీద నింద వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. కారణం ఏంటంటే సామెతల గ్రంథంలో ఉంటుంది, శ్రమ దినాలలో కృంగిపోయిన ఎడల నువ్వు చేత కానివాడు అవుతావు. నా సహోదరుడా, నింద వచ్చిందని కృంగిపోవద్దు, అవమానం వచ్చిందని నువ్వు కృంగిపోవద్దు. నిన్ను ఏ విధము చేతనైనా చేత కాని వాడి వల్ల చెయ్యాలని అపవాది చేస్తున్నా ఇదంతా ఒక కుతంత్రం. అందుకనే నా దేవుడు నీతో చెప్తున్న మాట, నేను నీకు సహాయం చేస్తాను, భయపడకము. చూడండి, ఈనాడు అలాగే మనం చూసుకుంటే ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహాము దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరులారా, ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, ఇక్కడ అబ్రహాముతో చెప్తున్న మాట, భయపడకము, నేనే నీ కేడము. నా సహోదరులారా, ఇక్కడ అబ్రహాము మనసులో ఉన్న ఒక చిన్న అంశము ఏమిటంటే, అబ్రహాము హృదయంలో దేవుడు ప్రతిఫలము
దేవుడు ప్రతిఫలము ఇస్తాడా లేదా? దేవుడు ప్రతిఫలం నాకు ఇస్తాడా ఈడా? అయితే ఏం కావాలి ఈయనకి ప్రతిఫలము? ఏంటి ఈయన మనసులో? అయితే ఆయన బయటికి చెప్పట్లేదు, యథార్థంగా బయటికి చెప్పట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, కానీ తన హృదయ అంతరంగములో దాగి ఉన్న ఒక ప్రశ్న, తన అంతరంగంలో ఉన్న ఒక భారము, తనలో ఉన్న ఒక బాధ, తనలో ఉన్న ఒక వేదన తన గుండెల్లో దాగుకొని ఎక్కడో ఆ గుండె లోతుల్లో అడగంటి ఉంది. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడా ఈడా? సహోదరుడా, ఈ మాటలు వింటూ ఉండగానే నీ హృదయంలో కూడా, నీ మనసులో కూడా, నీ నీ అంతరంగంలో కూడా ఇది ఉందని దేవుడు బయలుపరుస్తున్నాడు. నీ హృదయంలో కూడా ఇది ఉందని నా దేవుడు తెలియచేస్తున్న ఈ సమయంలో, ఆనాడు అబ్రహాం ఏ విధంగా తన హృదయంలో బయటికి చెప్పకపోయినా, పైనకి కనిపించకపోయినా, ఏ విధంగా తన హృదయ అంతరంగము లోతుల్లో అణగి ఉన్న ప్రశ్న ఏమిటయ్యా, బాధ ఏమిటయ్యా అంటే, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడా ఈడా? దేవుడు నాకు ప్రతిఫలము ఇస్తాడంటారా ఈడంటారని తన మనసులో ఒక వేదన, మానసికమైన వేదన పడుతూ ఉన్నాడు అబ్రహాము. అయితే ఈ వేదన ఎప్పుడైతే పడుతున్నాడో, ఈ వేదన ఎప్పుడైతే చూస్తున్నాడో, నా దేవుడు నీ హృదయాన్ని, నీ హృదయ అంతరంగాలను పరిశీలిస్తున్న యేసయ్య తన కలలోకి వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. తన కలలో పడుకున్నాడు అబ్రహాము, పడుకున్నాడే కానీ, పైకి పడుకున్నాడు, నిద్రపోతున్నాడే కానీ బాధ మాత్రం తీరిపోలే. పడుకుంటున్నాడే కానీ, అందరూ అనుకుంటున్నారు పడుకున్నాడని, కానీ తన గుండె లోతుల్లో ఉన్న బాధను ఎవరు గమనించట్లేదు, గమనించలేకపోతా ఉన్నారు. అయితే నా దేవుడు అబ్రహాముతో కలలో మాట్లాడుతున్నాడని. ఏమని? నేనే నీకు ఆధారం కదా అబ్రహాము, ఎందుకు భయపడుతున్నావు? అబ్రహాము ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితం నాకు తెలీదా? నీ పుట్టుక నాకు తెలీదా? నువ్వు ఉంటున్న సమస్తము నాకు తెలీదా? కారణం ఏమిటి? మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఎందుకు నీ గుండె లోతుల్లో ఈ మనోవేదన కలిగి ఉన్నావు? ఎందుకు నీ అంతరంగంలో ఇలా కృంగిపోతా ఉన్నావు? భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. అయితే అక్కడ చెప్తున్న మాట, కలలోకి వచ్చి దేవుడు, భయపడకము, నేనే నీకు ఆధారం, నేనే నీకు కేడము, నేనే నీకు ఆధారము, నేనే నీకు ఆధారం. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నేను సహాయం చేయలేనా? నీకు నీ హృదయంలో ఉన్న ఆ బాధను నేను తీర్చలేనా? ఆ కష్టాన్ని నేను తీర్చలేనా? నా సహోదరులారా, ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో అనేక మంది హృదయాలలో ఒకటే వేదన కలిగి ఉంది, ఒకటే బాధ. అనేక మంది యవనస్తులారా ఈ మాటలు ఆలకిస్తున్నారు, కానీ మీ హృదయంలో తల్లిదండ్రులకి తెలిసినా తెలియకపోయిన ఒక ప్రశ్న మీ హృదయాల్లో నిలబడి ఉంది. ఈ మాటలు వింటూ ఉన్నారు, మీ గుండెల మీద చేయి వేసుకోనండి, మీ హృదయాల్లో ఒక ప్రశ్న అలాగే ఉంది. మీ హృదయాల్లో ఒక ప్రశ్న ఉంది. మాటలు వింటున్నారు, కానీ నీ హృదయ అంతరంగ లోతుల్లో ఒక ప్రశ్న కలిగి నువ్వు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. నా దేవుడు నాకు బయలుపరిచిన మాట, అనేక మంది వాడు జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు, కానీ ఏదో ఒక ప్రశ్న వాళ్ళ గుండెల్లో దాగి ఉంది. దానికి సమాధానం ఎప్పుడని పైకి ఎదురు చూస్తా ఉన్నారు, కానీ ఎవరితోనూ చెప్పట్లేదు, ఎవరికి చెప్పుకోవట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఆనాడు అబ్రహాము హృదయాన్ని చూసిన నా దేవుడు ఈ రోజు నీ హృదయంతో నీతో మాట్లాడుతున్న మాట, నా ప్రశ్నకేంటి ప్రతిఫలం వస్తుందా రాదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి నిస్వార్థముగా నేను నిలబడి ఉన్నానయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని కనికరం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నేను ఏది సంపాదించుకోవట్లేదే, ఏది చేయట్లేదే, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కదయ్యా, నేను యథార్థంగా నా జీవితాన్ని కట్టుకుంటున్నాను కదయ్యా. పాపము చేయకుండా పరిశుద్ధత కలిగి, దేవుని భయం కలిగి, నీతి కలిగి, మంచితనం కలిగి నా తండ్రి నీ ఎదుట నిందారహితుడుగా బ్రతుకుతున్నామయ్యా అంటూ ఈనాడు అనేక కుటుంబాలు, అనేక మంది సేవకులు, అనేక మంది యవనస్తుల హృదయాల్లో దాచుకున్న ఒక ప్రశ్న, నాకు దేవుడు ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడు? నాకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఎప్పుడు పొందుకోవాలా అన్న ఒక ఆతృతతో చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటా ఉండగా నా దేవుడు నీతో చెప్తున్న మాట, నేనే నీకు ఆధారం. అబ్రహాము
నేను నీకు కేడము. అబ్రహాము అని ఆనాడు అబ్రహాంతో చెప్పిన నా దేవుడు, నా సహోదరులారా, ప్రేమైన సహోదరి సహోదరులారా, నా తల్లిదండ్రులారా, నా దేవుడు నీతో చెప్తున్న మాట, నేనే నీకు కేడం, నేనే నీకు ఆధారం, నేనున్నాను కదా. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు కృంగిపోతున్నారు? ఓ దైవజనుడా, ఎందుకు కృంగిపోతున్నావు? సేవ దేవుంది, సేవ దేవుంది, సంఘము దేవుంది, ఘనత దేవునికి మాత్రమే కలగాలి. ఈ రోజు మధ్యాహ్నం ఈ వాక్యాన్ని చూసుకుంటా ఉన్నానండి. ఈ రోజు మధ్యాహ్నం ఈ వాక్యాన్ని చూస్తా ఉన్నాను. దేవుడు ఎవరితో కాదు, ముందు నాతో మాట్లాడాడు. నాతో ఏమని చెప్తున్నాడో తెలుసా? నువ్వెందుకు భయపడుతున్నావు? నేను ఎందుకు భయపడుతున్నానంటే, ఒక ప్రాంతంలో చర్చికి స్థలం ఉంది. ఆ స్థలంలో కొద్దిగా ఎదురుకెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఇంకొక బోర్డు వేశారు. దాన్ని చూసి నా గుండెల్లో పైకి లేదు. ఈ మాటలు ఆలకిస్తున్న యథార్థంగా నా దేవుడు నా హృదయాన్ని చూస్తాడు, నా దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. నేను పైకి భయపడలేదు, కానీ నా హృదయ అంతరంగ లోతుల్లో ఒక భయము దాగి ఉంది. ఏమనంటే, అయ్యో మందిరం ఇంకా కట్టట్లేదే, ఇంకా మందిరం కట్టలేదే, ఇప్పుడేంటి ఇలా జరుగుతూ ఉందని నా హృదయంలో నేను అనుకుంటూ లోతుగా నేను బాధపడుతున్నాను. దైవ సేవకులకు కానీ ఎవరికి చెప్పకుండా లోపల నా గుండెల నిండా భయం కలిగి ఉంటుంది. కానీ నా దేవుడు ఈ రోజు మధ్యాహ్నం ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడంటే, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? సేవ నాది కదా, దాని సంపూర్ణత నాది కదా, దాని సమస్తము సంఘము నాది కదా. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నీ హృదయాంతరంగంలో ఎందుకు భయం? ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నన్ను ఎవరో వెన్ను తట్టుతున్నట్టుగా, అయితే నాకు ఒకటి, నువ్వు చేయవలసింది ఒకటే, నువ్వు చేయాల్సింది ఒకటే. ఏం చెయ్యాలయ్యా అని నా అంతరంగం నేను ప్రశ్న వేసుకుంటా ఉన్నాను. ఏం చేయమంటారయ్యా అంటే, నాకు దేవుడు చెప్తున్న మాట, నువ్వు ప్రార్థన చేయి, మోకరించు. నువ్వు మోకరించి నీ పని ప్రార్థన చేయడం మాత్రమే. సమస్తము నాది, నేను చూసుకుంటాను. అయితే నువ్వు భయపడవద్దు, నేను సహాయం చేస్తానంటున్నాడు. ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో కూడా ఇలాంటి ఎన్నో భయాలు, సేవకుడికైతే సంఘ భయము, విశ్వాసులకైతే కుటుంబ భయము, పరిస్థితుల భయం, అనేక భయాల చేత భయపడుతూ ఉంటే నా దేవుడు చెప్తూ ఉన్న మాట, నీ ప్రశ్నకు నా దేవుడు అంటా ఉన్నాడు, భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను. విశ్వసించు అని కడుపులో నుండి జీవ జల నదులు పారునట్టుగా ఈ మాటలు పలికిస్తున్న నా దేవుని పిల్లలారా, మీరు ఏ విషయాల్లో అయితే భయపడుతున్నారో, ఏ విషయంలో అయితే ఎవరికి తెలియకుండా నీలో ఒక ప్రశ్న దాగి ఉందో, నీలో ఒక ప్రశ్న అణచి ఉందో, నా దేవుడు తెలియచేస్తున్న మాట, నేను నీకు సహాయం చేస్తాను. ఈ రోజుల్లో ఎంతో మంది కృంగిపోతూ ఉన్నారు, ఎంతో మంది కన్నీళ్లు కారుస్తున్నారు, ఎంతో మంది మా పిల్లల పరిస్థితి ఏమిటి అని దిగులు చెందుతున్నారు. వివాహాలు జరగలేదని, ఉద్యోగాలు రాలేదని, కుటుంబంలో భర్త మాటినట్లేదని, భార్య మాటినట్లేదని, సంసారంలో రకరకాలైన ఇబ్బందులని, అప్పులని, ఆర్థిక సమస్యలని, అనారోగ్యం అంటున్నా నా దేవుని ప్రియ పిల్లారా, ఎన్నో పరిస్థితులు మీ ఎదుట, మీ హృదయాల్లో ఉంచబడిన ప్రశ్న. అయితే దేవుడు చెప్తున్న మాట, ఏ విధము చేత మీరు భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు కృంగిపోతున్నారు? నేను మీకు తోడుగా ఉంటాను. నేను తోడుగా ఉండేది కాదు, నేను మీకు సహాయం చేసేదను. హల్లెలూయా. ఎప్పుడైతే చూడండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసిన ఇంకను ఉపచారము చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేసిన ఉపచారము నా ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు ఏ విషయంలో అయితే ఉపచారం చేశారో, మీరు ఏ విషయాల్లో అయితే దేవుని ఎదుట ఉపచారం చేశారో నాకైతే తెలియదు. మీరు ఏమి చేస్తున్నారో నాకైతే తెలీదు. అయితే నా దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు చేసిన ఉపచారం మరొకటికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. నాకు ఈ పదం చదువుతున్నప్పుడు, ఉపచారం చేశారని చదువుతా ఉన్నాను, ముందుకెళ్తున్నప్పుడు నేను ఒక చిన్న రెండు బిట్లు దాన్ని అండర్లైన్ చేశానండి. ఏం చేశానంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసు, మీరు అంగీకరించిన యేసు అన్యాయస్తుడు కాదు. మీలో ఏదైతే ఆ ప్రశ్న ఉందో, దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా అని. నా సహోదరులారా,
వయసు అయిపోయినప్పుడు, కురింగిపోయినప్పుడు, చేత కానప్పుడు వైద్య శాస్త్రానికి విరుద్ధమైన కార్యాన్ని నా దేవుడు చేసి చూపించాడు. వైద్య శాస్త్రం సైతం గ్రహించలేని గొప్ప కార్యాన్ని, ఇది అసాధ్యం అని చెప్పిన కార్యాన్ని దేవుడు సాధ్యం చేసి చూపించాడు. ఇది జరగదు, ఊహకి అందదు. మానవుని ఆలోచనకి, మనుషుని ఆలోచనకి, ఊహకి అందని కార్యము నా దేవుడు చేయగలడు. నా దేవుడు చేయగలడు, నా దేవుడు చేస్తాడు. ఏ కార్యమయ్యా అంటే మనిషి ఊహ కూడా అందలేదు, మనిషి ఊహ కూడా అందదు. అయితే ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, అబ్రహాముకి ఎప్పటి నుంచో ఈ ప్రశ్న ఉంది, దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా అని. కానీ తను ఎప్పుడు బయటికి చెప్పలేదు. అయితే ఎప్పుడైతే నా దేవుడు తన హృదయాన్ని చూసి చెప్పాడు, నేనే నీకు ఆధారం, నేనే నీ కేడమని చెప్పాడు, తన జీవితంలో తన లోటుని, తన ప్రశ్నకు సమాధానాన్ని, గుండెల్లో ఉన్న భారానికి నిమ్మలం కలుగు చేశాడండి. ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాలకి. 100 సంవత్సరాలకి పిల్లలు పుడతారంటే వైద్య శాస్త్రాన్ని అడిగితే అది అసాధ్యం. మరి ఎలా జరగడం కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుకి అసాధ్యమైన కార్యం లేదు. కారణం ఏంటి? మీరు చేసిన మేలు, మీరు చూపించిన ఉపచారం, మీరు చేస్తూ ఉన్న పరిచర్య నా దేవుడు మరొకటుకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈనాడు మీతో నా దేవుడు చెప్తున్న మాట, నేను అన్యాయస్తుడైన దేవుడును కాదు. మనుషులు నమ్మదగిన వారు కాకపోయినను నేను ప్రకటిస్తున్న యేసు నమ్మదగిన దేవుడు గనక అన్యాయస్తుడు కాదు, అన్యాయమైన దేవుడు కాదు. నా సహోదరులారా, నా దేవుని పిల్లలారా, ఒక స్త్రీ పదే వచ్చి, భర్త చనిపోయిన ఒక స్త్రీ పదే వచ్చి ఒక అన్యాయమైన న్యాయాధిపతిని కలుస్తూ ఉన్నప్పుడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతితో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు వచ్చి వెళ్తా ఉంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె పరిస్థితులు చూడలేక, ఆమె పెట్టే ఇబ్బంది తట్టుకోలేక, ఆ పరిస్థితుల నుంచి ఎలాగైనా సరే ఈమెకి న్యాయం చెయ్యాలి అని మనసు కలిగి న్యాయం చేశాడు. ఎవరైనా అంటే అన్యాయస్తుడు. అంటే ఈ రోజుల్లో చూడండి, మానవుడు, అందుకని మరొక చోట ఒక వాక్యం ఉంది, మానవుడు చెడ్డవాడి ఉండి కూడా న్యాయం చేశాడు. మానవుడు మంచి మనసు లేకపోయినప్పటికీ, మంచి గుణము లేకపోయినప్పటికీ, మంచి అనేది లేకపోయినప్పటికీ మేలు చేశాడు, న్యాయం చేశాడు. అందుకనే మరో చోట ఒక వాక్యం ఉంది, ఏమని? మీరు ఇహలోక సంబంధ తండ్రులు అయినను, మీరు శరీర సంబంధ తండ్రులు అయినను మీ పిల్లలకి మంచి ఈవులని ఇచ్చినప్పుడు, మంచి ఈవులను మీరు అనుగ్రహిస్తున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీకు చెడ్డ ఈవులను ఇస్తాడా? ఒకసారి గమనించండి. నీ ప్రశ్నకు సమాధానం, నీ గుండెల్లో ఏదైతే ప్రశ్న ఉందో, నీ హృదయంలో ఏదైతే ప్రశ్న ఉందో, నా దేవుడు నీకు చెప్తున్న మాట ఖచ్చితంగా ఈ రోజు నువ్వు నమ్మగలిగితే నీకు నా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ ప్రశ్నకు సమాధానం కలిగితే, ఇది లాక్డౌన్ అయినా, ప్రతికూలమైన పరిస్థితులైనా, ఇబ్బందికరమైన, కలిమైన, ఖడ్గమైన, కరువైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నా దేవుడు నీతో చెప్తున్న మాట నీకు ఒక ఉన్నతమైన కార్యం. భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తానని. హల్లెలూయా. దేవుడు ఇక్కడ అన్యాయస్తుడైన దేవుడు కాదు, అన్యాయస్తుడైన దేవుడు కాదు అని చూసాం. కారణం ఏంటంటే అబ్రహాం జీవితంలో ఒక ప్రశ్న ఉంది, దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా అని. దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, సంతానాన్ని కలుగు చేశాడు. తనకు ఏదైతే లోటుగా ఉందో కుమారుణ్ణి అనుగ్రహించి దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అయితే ఈ సమయంలో చూడండి, మరొకసారి ఒక వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 11-12 వచనాలు. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యెహోషువ కలిగిన ఉప్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాట గోధులను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతడు కనబడి, పరాక్రమంగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడున్నాడని అతనితో అనగా. చాలు రాజేష్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని పిల్లలారా, దేవుడు మనకు సెలవిచ్చిన మాట, మనుషులు పెట్టే నిందకు భయపడకుడు అన్నాడు. రెండోదిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదా అని భయపడద్దు అన్నాడు. మూడోదిగా గిద్యోను దగ్గరికి వచ్చేసరికి ఈ గిద్యోనంట భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే మిద్యానీయులను చూసి భయపడుతున్నాడు.
ఈ మిద్యానీయులు చూసి ఈ గిద్యోను ఎవరయ్యా అంటే ఒక బలాఢ్యుడు, ఈ గిద్యోను ఎవరయ్యా అంటే ఒక పరాక్రమ కలిగిన వాడు, ఈ గిద్యోను ఎవరయ్యా అంటే శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు. అయితే ఇంత ఉన్న ధైర్యం కలిగిన వాడై ఉన్న ఈ గిద్యోను మిద్యానీయులు చూసి భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడయ్యా అంటే ఈయనకున్నది ఒకటే, ఈయనంట గానుగ చాటున దాగుకొని గానుగ చాటు నుండి చూస్తా ఉన్నాడంట. కారణం ఏమిటి? ఎందుకు ఈ గిద్దోను భయపడుతున్నాడంటే తన ఆహారాన్ని, తన ధాన్యాన్ని, తన కలిగిన దాన్ని ఎక్కడ ఈ మిద్యానీయులు తీసుకెళ్తారేమో, ఈ మిద్యానీయులు ఎక్కడ తీసుకెళ్తారో అని తన హృదయంలో ఒక భయం కలిగి గానుగ చాటును దాక్కుని ఉన్నాడంట. అయితే దేవుడు గిద్యోన్ని చూశాడు. ఎక్కడైతే దాక్కుని ఉన్నాడో, ఎక్కడైతే గిద్యోను ఉన్నాడో ఆ గిద్యోన్ని దేవుడు చూశాడు. ఆ గిద్యోన్ని దేవుడు చూసి చెప్తున్న మాట, గిద్యోను అనట్లేదండి, బలాఢ్యుడా నువ్వెందుకు దాక్కుంటున్నావు? నీకు కలిగిన శ్రమ ఏంటి? నీకు కలిగిన బాధ ఏంటి? నువ్వెందుకు భయపడుతున్నావు? చూడండి, ఎప్పుడైతే దేవదూత వచ్చి గిద్యోనుకి చెప్పిందో, నువ్వు భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని పిల్లలారా, అప్పుడు ఎప్పుడైతే ఆయన భయపడుతూ ఉన్నాడో యెహోవా సెలవిచ్చిందేమనగా, యేసయ్య సెలవిచ్చిందేమనగా, గిద్యోను నువ్వెందుకు భయపడుతున్నావు? యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఆహారం కోసం నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు? నీకు కలిగింది ఏదో తీసుకెళ్తారని, నీకు కలిగింది ఏదో పోగొట్టుకుంటావు అన్నట్టుగా నువ్వెందుకు భయపడుతున్నావు అని దేవుడు మాట్లాడినప్పుడు తన ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాడండి. నా దేవుని పిల్లలారా, నీకు కలిగిన అది సంపద కావచ్చు, అది ఆహారం కావచ్చు, అది ఆస్తి కావచ్చు. చాలా మంది హృదయాల్లో, చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది వ్యక్తులకు ఈ రోజుల్లో, ఈ దినాల్లో అనేక మందికి ఎక్కడ చూసినా ఒక భయము. ఏమిటంటే నా ఆస్తి ఏమైపోతుందో, నాకు కలిగినది ఏమైపోతుందో, నాకు ఉన్నది ఏమైపోతుందో అన్నట్టుగా ఈనాడు అనేక మంది హృదయాలలో తమ మనసంతా, తమలో ఉన్న బాధంతా ఒకటే దాని మీద వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయిందంటే, మాకు కలిగినది ఏమైపోతుందో, మాకు ఉన్నది, మేము కష్టపడింది, మేము సంపాదించుకుంది, మేము మోసం చేసింది, మాతో ఉన్నదంతా అది ఏమైపోతుందో అని ప్రజలందరి హృదయాల్లో ఒక భయం కలిగి ఉంది. అయితే దేవుడు చెబుతా ఉన్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? మీరు భయపడకండి, మీకు నేను సహాయం చేసేదనని. నా దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటారో, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారో, చూడండి, నీకు కలిగిన ఆహారమైనా, నీకు కలిగిన సంపదైనా, నీకు కలిగిన ఆస్తి అయినా, నీకు ఉన్నది అది ఏదైనా సరే, దేవుడు చెప్తా ఉన్నాడు, అది ఎక్కడికి వెళ్ళదు. నీకు ఏదైతే ఉందో, నీకేదైతే రావాల్సి ఉందో, నీకేదైతే నీ దగ్గర ఏదైతే అది ఉందో అది ఎక్కడికి వెళ్ళదు. నువ్వు భయపడవద్దు. ఈయన ఎవరి అంటే, ఈయన బలాఢ్యుడు. నువ్వు ఎవరంటే, నువ్వు ఒక ప్రార్థన బలాఢ్యుడు కావచ్చు, ప్రార్థన వీరుడు కావచ్చు. నువ్వు యేసుని అంగీకరించినా, నువ్వు దేవుని అంగీకరించినా దేవుని పిల్లలై ఉండొచ్చు మీరు. అయితే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు బాధపడుతున్నారు? దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడు మీతో ఉండగా, మీరు పరాక్రమ గలవారులై ఉండగా, మీరు బలాఢ్యులై ఉండగా, మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండగా, దేవుని మీద ఆధారపడి ఉండగా మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాట, మీరు భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకయ్యా అంటే, మీరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు కదా, మీరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. అందుకనే చూడండి, ఒక మాట ఉంది, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట, దేవుడైన యెహోవా హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీ దేవుడైన, చూడండి, దేవుణ్ణి హత్తుకొని మీరందరూ దేవుణ్ణి ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు.
దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు, దేవునితో సన్నిహితంగా ఉంటున్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్న మీరందరూ ఏం చేస్తారంటే అనేక మంది తెగుళ్ళ ద్వారా, అనేక మంది పరిస్థితుల ద్వారా ఐగుప్తి ప్రజలు చనిపోతా ఉన్నారు. తెగుళ్ళ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే ఐగుప్తీయులు అనేక తెగుళ్ళు వచ్చినప్పుడు చనిపోతా ఉన్నారు. ఇశ్రాయేలు మాత్రమే ధైర్యంగా ఉంటున్నారండి. నా సహోదరులారా, ఈనాడు మన ఎదుట కరోనా అనే వైరస్ వచ్చి ఉండగా అనేక మంది ఈ తెగులు వచ్చి ఉండగా అనేక మంది భయపడతా ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఆనాడు తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ధైర్యంగా ఉన్నారంట, భయపడట్లే. అయితే కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు, దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. అందుకని దేవుడు చెప్పిన నేటి వరకు సజీవులై ఉన్నారు కదా మీరు, నేటి వరకు మీకు ఏ తెగులు మిమ్మల్ని సమీపించలేదు కదా. కారణం ఏమిటయ్యా అంటే మీరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు కదా. ఏ తెగులు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కుటుంబం అయితే, ఏ మనిషి అయితే, ఏ సంఘం అయితే దేవుణ్ణి హత్తుకొని ఉంటుందో, ఏ సేవకుడైతే దేవుణ్ణి హత్తుకొని ఉంటాడో, చూడండి నేటి వరకు వారికి ఏ కీడు గాని, ఏ ప్రమాదం గాని, ఏ వైరస్ గాని ఏది సంభవించదు. అందుకనే దూత రోషంగా చెప్తున్న మాట, పరాక్రమ గల వారులారా, బలాఢ్యులైన వారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు జడిస్తున్నారు? ఎందుకు మీరు కృంగిపోతున్నారు? మీరు భయపడకండి అని ఎప్పుడైతే దేవుని దూత చెప్పిందో ధైర్యం తెచ్చుకొని, నా సహోదరులారా, ఏ వ్యక్తి అయితే భయపడ్డాడో చూడండి, భయపడ్డాడైతే దేవుడు ఆ వ్యక్తికి సమృద్ధిగా సహాయం చేశాడు. ఆ దేశంలోనే సమృద్ధిగా సహాయం చేసే ఆ కృపను దేవుడు అనుగ్రహించే సహాయం చేశారు. ఎప్పుడైతే భయపడ్డాడో గిద్దోను, ఎప్పుడైతే భయపడుతున్నాడో దేవదూత ఎప్పుడైతే ధైర్యపరిచిందో చూడండి, నేను నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చిన యేసయ్య మాట తప్పకుండా ఆ వ్యక్తికి ఆ దేశంలో సహాయం చేశాడండి. ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని పిల్లలారా, ఈరోజు నేను ఈ మాటలు చెప్తున్న మనము, ఈ మాటలు వింటున్న మనము, అయితే ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండగలిగితే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునితో మనం జీవించగలిగితే, ఎప్పుడైతే మనం దేవునితో ఉంటామో నేటి వరకును మీరు సజీవులై ఉంటారు, నేటి వరకును మీరు సజీవులై జీవిస్తారు. కారణం ఏంటయ్యా అంటే మీరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు గనుక మీ ఆస్తి ఎక్కడికి వెళ్ళదు. చూడండి, అనేక మంది భయము ఏమిటి భయం అయ్యా అంటే ఈ కరోనా భయంకరమైన తెగుల పరిస్థితుల్లో మా ఆస్తి ఏమైపోతుందో, ఎవరు దోచుకెళ్తారో, ఎవరు తీసుకెళ్తారో, ఎవరు మోసం చేస్తారో, ఎవరు కుట్ర పన్నుతారో అని అనేక మంది జీవితాల్లో భయపడుతూ ఉన్నారు. తమకు కలిగినది కూడా వెళ్ళిపోతుందేమో అని. రాబోయే దినాల్లో బాగా వినండి, రాబోయే దినాల్లో దొంగలు, శత్రువులు వచ్చి మన ఇళ్లలోకి వచ్చి ఆహారాన్ని దొంగలిస్తారంట. రాబోయే రోజుల్లో నీ ఇంటిలో ఉన్న బంగారాన్ని కాదు, నీ ఇంటిలో ఉన్న వెండిని కాదు, నీ ఇంటిలో ఉన్న ఆస్తిని కాదు, నీ ఇంటిలో ఉన్న సంపదను కాదు, కానీ ఆహారాన్ని దొంగలు. కారణం ఏంటంటే కరువు రాబోతున్నప్పుడు, కరువు వచ్చిన పరిస్థితుల్లో దొంగలు ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఏదైతే ఆహారం ఉందో దాన్ని దొంగలించదరని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా ఈ మాటలు ఆలకిస్తున్న దేవుని పిల్లలారా, నా దేవుడు చెబుతున్న మాట, నీ ఆహారమైనా, నీ ఆస్తి అయినా, నీ కలిగిన సంపదైనా, నీ కొన్నది ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళదు, ఎవరు దొంగలించారు. కారణం ఏమిటయ్యా అంటే నేను నీకు సహాయం చేసేదను. ఆనాడు గిద్దోను భయపడుతున్నప్పుడు దూత వచ్చి ఏ విధంగా ధైర్యపరిచిందో, ధైర్యాన్ని కలిగి చేసిందో, నా దేవుడు నీతో కూడా చెప్తున్న మాట, నువ్వు భయపడకు, సహాయం చేసేదనని. అయితే ఎంతమంది అయితే బిడ్డలు ఈ రోజు భయపడుతూ ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఈ రోజు కృంగిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు అయితే ఈ రోజు మా జీవితాలు ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మాటలు వింటున్నా నా దేవుని పిల్లలారా, మీరు గమనించండి, దేవుడు మనతో తెలియజేస్తున్న మాటలు, మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకూడి అంటున్నాడు. రెండోదిగా, దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఈడా అని భయపడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడకండి, నేను నీకు సహాయం చేస్తాను. మూడోదిగా, నా ఆహారము, నాకు కలిగిన సమస్తం ఏమైపోతుందని గిద్దోను భయపడుతున్నట్టుగా ఈనాడు అనేక మంది కుటుంబం భయపడుతున్నా ఈ రోజుల్లో దేవుడు చెప్తున్న మాట, మీరు భయపడకండి, నేను మీకు సహాయం చేస్తానని. అందుకనే అయితే మనలో భయం ఉండకుండా వెళ్ళిపోవాలంటే, మనం
భయపడకుండా నిలబడగలగాలంటే మనం ఈ భూమి మీద ఏదైనా, ఏ తెగులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం నిలవగలగాలంటే ఒకటే కారణము. అది ఏమిటంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసాం ఇందాక, ఏది జరిగినా సరే నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన ఎడలా, దేవుడైన యెహోవాను యేసయ్యను మీరు హత్తుకొనిన ఎడలా, అది కరువైనా సరే, కష్టమైనా సరే, అది కలిమైనా సరే, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధల్లో ఉంటున్నా నా సహోదరులారా, ఏ భయం చేత మీరు అందరూ ఉంటా ఉన్నారు, ఏ భయం చేత మీరు బ్రతుకుతున్నారు, ఏ భయం చేత సమాజంలోనికి వెళుతున్నారు, ఏ భయం చేత మీరు కృంగిపోతూ ఉన్నారు, దేవుడు చెబుతున్న మాట, నువ్వు దేవుడైన యేసయ్యను హత్తుకొనిన ఎడలా, అది భయమైనా, అది తెగులైనా, కష్టమైన, సమస్య అయినా, అనారోగ్యమైన, నా దేవుడు అంటున్నాడు నేను నీకు సహాయం చేసేది, అవి ఏవి నీ యొద్దకు రావు, నీ యొద్దకు రానివ్వనని. కారణం ఏంటి? కారణం ఎందుకంటే నువ్వు చేయవలసింది ఒకటే, నీ దేవుడైన యేసయ్యను హత్తుకోవాలి. కారణం నీ భయం తొలగిపోతుంది, నీ సమస్య వెళ్ళిపోతుంది, నీ అనారోగ్యం వెళ్ళిపోతుంది. మనం చేయాల్సిన ఈ మాట మాత్రం గుర్తు పెట్టుకోండి. ఈ మాట వింటున్న మీరు ఇప్పుడైనా, ఎప్పుడైనా, రాబోయే దినాల్లో ఇంకా శ్రమ వచ్చినా, ఇంకా తెగులు వచ్చినా, ఇంకా పరిస్థితులు ప్రతికూలంగా మారినా, మీరు మాత్రం చేయవలసింది ఒకటే, ఏమి జరిగినా దేవుని విడిచిపెట్టకుండా, దేవునికి దూరం కాకుండా. కొంతమంది ఏదైనా జరగకపోతే దేవునికి దూరం అయిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈనాడు. అనేక మంది కుటుంబాలు, అనేక మంది మనుషులు చిన్న విషయం ఏదైనా జరగగానే దేవుని వదిలిపెట్టడం, మందిరాలు మానేయడము, చిన్న విషయం జరగగానే సేవకులకు దూరం కావడం, మందిరానికి దూరం కావడం, సహవాసానికి దూరం కావడం, తమ జీవితాలు ఏమైపోతున్నాయో, ఎటు వెళుతున్నాయో తెలియని అయోమయంలో. చూడండి, ఎప్పుడైతే ఇలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడంటే ఇలాగా సాతాను వాడి మనోనేత్రాలకు గురుడి కలుగు చేసినప్పుడు, దేవుణ్ణి హత్తుకోకుండా ఎప్పుడైతే మీరు దూరం అవుతారో మీ మనోనేత్రాలకి గురుడితనం కలిగి ఉంది. అందుకని ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని పిల్లలారా, మీరు మరలా దేవుణ్ణి హత్తుకొని ఉండండి, భయపడకండి. దేవుడు ఉంటే, ఒక చిన్న పిల్లవాడు తండ్రి ఉంటే ధైర్యంగా ఉన్నట్టుగా ఒక చిన్న పిల్లవాడికి ఈ ధైర్యం ఉన్నప్పుడు, ఈనాడు మనకి లోకం తెలుసు, జ్ఞానం తెలుసు, అన్ని తెలిసిన మనము, వాక్యం తెలిసిన మనము, ఆత్మీయత తెలిసిన మనము, ఆధ్యాత్మిక జీవితం తెలిసిన మనము ఈరోజు భయపడతా ఉన్నాం. ఈరోజు భయపడుతున్నామండి. మీ గుండెల మీద చేయి వేసుకోండి లేదని. అన్ని తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుడు సహాయం చేయగలడని తెలుసు, దేవుడు ఏదైనా చేయగలడని తెలుసు. తెలిసినా భయపడతా ఉన్నాం, బాధపడతా ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నాతో, మీతో, మనతో చెప్తున్న మాట, భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. అందుకనే దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయంలో చిన్న తీర్మానం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు విన్న మనము చిన్న తీర్మానం చేసుకుందాం. స్తోత్రం దేవ, పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రభు, ఇప్పటి వరకు నా తండ్రి వాక్యము ద్వారా నాతో మాట్లాడారు ప్రభు. ముందు ప్రభు నన్ను దర్శించారు, అందుని బట్టి మీకు మాత్రమే మహిమ కలుగును గాక. నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన మాటలు అన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని నాయన నన్ను ధైర్యపరిచినందుకే నీకు స్తోత్రాలు, నన్ను వెన్ను తట్టినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా తండ్రి ప్రపంచమంతా భయం చేత వరికిపోతూ ఉండగా, అయ్యా నా గుండెల్లో కూడా భయం ఉంది నాయన. నా తండ్రి, నన్ను కూడా మీరు ధైర్యపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి. అయ్యా, ఏ విధము చేతనే నాయన మనుషులు పెట్టే నిందుకు నాయన, మనుషుల వల్ల కలుగుతున్న అవమానానికి, మనుషులు నీ మీద వేస్తున్న నిందకు భయపడకము, నీకు సహాయం చేస్తామన్నారు ప్రభువా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈనాడు అనేక మంది ప్రభువా నిందలు వేస్తుంటుండగా, అనేక మంది అవమానాల పాలు చేస్తుంటుండగా, నాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. దేవాది దేవుడైన నా తండ్రి, అయ్యా యేసయ్యకే నాయన నిందలు వేశారని, యేసయ్యని అవమానపరిచారని మీరు తెలియచేశారు నాయన. నా తండ్రి, ఎంతో మంది నాయన పరిశుద్ధులకి సహితము ఈ మార్గం, ఈ అనుభవం తప్పలేదని
నా తండ్రి మీకే కలిగిన అవమానాన్ని, మీ మీద వేసిన నిందను నేను ఏ పార్టీ వారినయ్యా దాన్ని జయించుటకు కృపనివ్వండి, దాన్ని సహించుటకు మీ కృపనివ్వండి అయ్యా. దయతో ఈ ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. ఆనాడు అబ్రహాము హృదయములో, అబ్రహాము అంతరంగములో నా తండ్రి దాగి ఉన్న ఒక ప్రశ్నను ఈ ఉదయ కాల సమయంలో మా ఎదుట మీరు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. అబ్రహాము హృదయములో నాయన దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఈడ అన్నట్టుగా ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు సహితం ఎదురు చూస్తున్నాయన. ఈ రోజు కొంతమంది నాయన అయ్యా సంవత్సరం అయ్యేసరికి, 6 నెలలు అయ్యేసరికి నాయన, 2 ఏళ్ళు అయ్యేసరికి, 5 ఏళ్ళు అయ్యేసరికి నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నాయన ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నాయన. ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబాన్ని చిన్న భిన్న చేసుకోవడం నాయన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. కానీ అబ్రహాము నాయన ఓపిక కలిగిన తండ్రి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడా లేదంటే హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మీరు గనుక అయ్యా తన అంతరంగంలో నా తండ్రి తన గుండె లోతుల్లో దాగి ఉన్న ప్రశ్నను మీరు చూసిన దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా ఈ ఉదయకాల సమయంలో నాయన ఎంతమంది హృదయాల్లో అయితే ప్రభు ఈ విధమైన ప్రశ్న కలిగి ఉన్నారు, ఎంతమంది సంఘాలలో, ఎంతమంది దేవుని పిల్లల్లో, ఎంతమంది నాయన వాళ్ళ హృదయ అంతరంగము లోతులో నా తండ్రి ప్రశ్నలు దాగి ఉన్నాయో చూసిన దేవుడు ప్రభు మీరు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా భయపడకము, సహాయం చేసేదనని మీరు చెబుతున్నారు ప్రభు. నా తండ్రి అయ్యా పరిశుద్ధులకు ఉపచారం చేశారని నాయన, అయ్యా మీరు చేసిన ప్రేమను, మీరు చూపిన ప్రేమను మరుటకు నేను అన్యాయస్తుడిని కానన్నారు ప్రభు. స్తోత్రాలు నాయన. ఈ గొప్ప ఆశ, ఈ గొప్ప నిరీక్షణతో మేము బ్రతుకుతూ ఉన్నాము నా తండ్రి. అయ్యా ఆనాడు అబ్రహాముకి నాయన ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ప్రభు. వైద్య శాస్త్రానికి నా తండ్రి ప్రభు అసాధ్యమైనదే సుసాధ్యము చేసి చూపించిన సమర్థుడు, శక్తిమంతుడు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా గిద్దోను భయపడుతున్నాడు, పరాక్రమశాలి భయపడుతున్నాడు, బలాత్యుడు భయపడుతున్నాడు, ధైర్యం కలిగిన వాడు భయపడుతుంటే నా ఆహారం ఏమైపోతుందో, నాకు కలిగినది ఏమైపోతుందో అని నా సహోదరులారా ఈ మాటలు ఆలకిస్తున్నా నా దేవుని పిల్లలారా, ఈ రోజు నీ అంతములో కూడా భయపడుతున్నావా? నీ ఆస్తి ఏమైపోతుందా అని, నీకు కలిగినది ఏమైపోతుందని, నీకు కలిగిన పిల్లలు ఏమైపోతారా అని, నీకు ఉన్నది ఏమైపోతుందని భయపడుతూ ఉన్నావా? నా దేవుడు చెబుతున్న మాట, భయపడకుండా నీకు సహాయం చేస్తాను, దిగులు పడకమని నీకు సహాయం చేస్తానని ఈ ఆదివారం అంతా మాట్లాడిన మాటలు బట్టి మనం నెమరు వేసుకుంటూ తీర్మానం చేసుకుందాం. ఈ తీర్మానాన్ని దేవుడు చూస్తుంటుండగా నా సహోదరులారా నేటి వరకు మనం దేవుని హత్తుకొనగలిగితే ఒక ఉన్నతమైన కార్యాన్ని దేవుడు చేస్తానంటూ, నేను నీకు సహాయం చేస్తానంటూ దేవుడు మన వైపు చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా. మీరందరూ తీర్మానం చేసుకోగలిగితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఆదివారపు దినమందున భయపడకము, నేను నీకు తోడై ఉన్నానంటూ మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు నాయన. భయపడకమంటూ నా తండ్రి నన్ను ధైర్యపరిచినందుకే స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే తీర్మానం చేసుకున్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వాళ్ళల్లో ఏ భయం అయితే ఉందో నా తండ్రి మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. వారికి కలిగినది నాయన ఎక్కడ వెళ్ళిపోతుందని ఒక భయము, నా తండ్రి ప్రతిఫలం పొందుతామా లేదా అనే భయము, నా ప్రభువా నిందలు పడ్డాయనే భయము, ఈ భయాల నుంచి నాయన వారి నిందను తీసివేయండి, ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. వారికి కలిగినది కూడా నాయన మీరు సహాయం చేయండి నాయన. మీరు ఎంతైనా సమర్థుడు, శక్తిమంతుడు గనుక వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని పేరు పేరును మీరు దీవించండి, ఆశీర్వదించండి. అంతం వరకు, ఆఖరి శ్వాస వరకు నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించే కృపను మాత్రం మీరు కలుగు చేయండి నాయన. మీరు సహాయం చేయండి. ఎంతో మంది బిడ్డలు ప్రపంచం అంతా నా తండ్రి భయపడుతుందయ్యా. మీ కనికరాన్ని చూపండి అయ్యా, మీ కృపను చూపండి నా తండ్రి. మీ కనికరాన్ని చూపుటకు మీరు సమీపస్తులై ఉన్నను. ఈ వాక్యం వింటున్న పిల్లలారా
ఆ వాక్యాన్ని వింటున్నా నా దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని కనికరించాలని, సహాయం చేయాలని ఆయన మన యొద్దకు వచ్చి ఉండగా, ఆయన మన యొద్ద నిలబడి ఉండగా అనేక మంది రోజు దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు, అనేక మంది దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్న భయంకరమైన పరిస్థితులు. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట, మీ భయాన్ని తీసివేస్తాను, మీకు సహాయం చేస్తాను, మీరు నా యొద్దకు వచ్చి నన్ను హత్తుకోనండి అంటూ, మీరు నన్ను హత్తుకుంటే నేను మీకు సహాయం చేస్తానంటున్న దేవుడు. ఈ మాటలు ఆలకిస్తున్న నా దేవుని పిల్లలారా, ఏ విషయంలో అయితే మనం దేవుని యొద్దకు రాలేదు, ఏ విషయంలో అయితే భయపడుతున్నామో, ఆ భయాన్ని తీసివేసి నువ్వు నా తండ్రిని హత్తుకోగలిగితే, ఆ భయాన్ని తీసివేసి నా తండ్రి యొద్దకు నువ్వు రాగలిగితే, నా తండ్రి నీతో చెప్తున్న మాట, నేను నీకు సహాయం చేసేదను, నేను నీకు సహాయం చేసేదను, భయపడకంటూ దేవుడు మనల్ని బలపరుస్తుండగా, ధైర్యపరుస్తుంటుండగా ఈ విధమైన జీవితాన్ని మాకు కలుగు చేసి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోటి పరిశుద్ధులకును, ఈ ప్రార్థనలో పాల్పొంది వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి చక్కటి ఉపదేశం కలిగిన వర్తమానమును విని ఉన్నాము. దేవుడు ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఇతర వివరముల కొరకు మా ఫోన్ నెంబర్ 09963229996 09932299996. మరిన్ని వర్తమానముల కొరకు మరియు పాటల కొరకు మా యూట్యూబ్ ఛానల్ నందు చూడగలరు. మా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ ఫెయిత్ పెంటెకోస్ట్ మినిస్ట్రీస్ గుంటకల్.